ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి విమర్శించి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల లోపే 15,500 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా భారం మోపడం అత్యంత దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా యూనిట్కి దాదాపు నిన్న పెంచిన వాటితో కలిపితే ₹2.19 యూనిట్కి పెరిగింది. దీపావళికి ముందు పెంచిన ఛార్జీలు 1.27 అయితే మరి ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరిట ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినటువంటి దాని ప్రకారం మరో 92 భారం పడుతుంది. ఈ విధంగా వినియోగదారులపైన దాదాపు 15,000 కోట్ల రూపాయలు పడుతుంది. ఇంతకుముందు 6,072.82 కోట్లు ఇప్పటికే వసూలు చేశారు. ఈ జనవరి నుంచి మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయబోతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామనేటువంటి పేరుపైన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నాడు. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలో 67,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు చేసినప్పటికీ కూడా మళ్ళా ప్రజలపైన భారాలు మరోవైపు మోపుతా ఉన్నాడు. తాను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల ఎక్కడ కూడా అమలు చేయాలో ఒక పెన్షన్ తప్ప, ఈ మధ్య అడపా కొంత గ్యాస్ సిలిండర్స్ విషయం తప్ప ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన వల్ల మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేస్తున్నాడో, ఇంత భారాలు మరోవైపు ప్రజలపైన ఎందుకు మోపుతున్నాడో, ప్రతిదానికి కూడా జగన్ గారి ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరగకపోగా నష్టం జరుగుతూ ఉందని చెప్పి వీటిని వెంటనే ఉపసంహరించాలని చెప్పి కోరుతాం.